వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ మాకు వేరే కావాలని చెప్పేసి కూడా ప్రజల్లో ఒక భావన కూడా నానువన్నీ వచ్చింది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఇది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని వాళ్ళు ఈరోజు వారు పట్టించుకోవట్లేదు, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తా ఉన్నారు. గత 25 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని విమోచన దినాన్ని 17 సెప్టెంబర్ నాడు ఏ రోజైతే తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా భారతదేశంలో భాగంగా అయిందో దీన్ని అధికారికంగా జరపమంటే ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ కార్యాలయాలు మాత్రం జరుపుకుంటున్నాగానే ప్రభుత్వాలు మాత్రం దాన్ని అధికారికంగా జరపట్లేదు. ఈ రోజు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా 17 సెప్టెంబర్ జరపాలి, భారతదేశ జెండాని అధికారికంగా ఎగిరేయాలి. వీళ్ళు చేయట్లేదు కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రేపు మళ్ళీ రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి 17 సెప్టెంబర్ నాడు హైదరాబాద్ భారతదేశ జెండా ఎగిరేసి తెలంగాణ విమోచన దినాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఇక్కడ జరుపుకుంటుంది. గతంలో కూడా మేము జరుపుకున్నాం, అమిత్ షా గారు కూడా వచ్చారు. కానీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయట్లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ విషయంలో తెలంగాణ పట్ల వాళ్ళకు గౌరవం లేదు. ఎందుకంటున్నారంటే సోనియా గాంధీ గారే ఇచ్చారు తెలంగాణని, కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నట్టు సోనియా గాంధీ మీద ఏదైతే వీళ్ళు చెప్తున్నారో వారిని అడుగుతున్నాను, మీరు ఆలస్యం చేసినందుకు తెలంగాణలో యువకులు ఆత్మహత్యలు పెరిగినాయి. శ్రీకాంతాచారి దగ్గర నుంచి అనేక మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ దానికి వాళ్ళ బాధ్యత, వాళ్ళకి సంబంధించి వాళ్ళే రెస్పాన్సిబుల్ చెప్పి చెప్తా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత, పరిపాలించిన తర్వాత ఈ 10 సంవత్సరాలు ఏం చేసింది అంటే ఈ తెలంగాణను దోచుకున్నది. ఈరోజు కాళేశ్వరం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఈరోజు కుటుంబంలో దోచుకున్న డబ్బుని పంచుకోవాలంటే వాళ్ళ మధ్యన కళ్ళాలు మొదలైన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీ అధికారులు రేపు తప్పకుండా వస్తుంది, అప్పుడు అధికారికంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.